హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ప్రీవియస్ క్లాస్లో డూ, డస్, డిడ్, విల్ డూ అనే హెల్పింగ్ వర్బ్స్ చూశారు కదా. ఈ క్లాస్లో ప్రెజెంట్ వర్బ్ V1 తీసుకొని S1 వాక్యాలు ఎలా రాయాలో చూద్దాం. S1 వాక్యాలు ఎలా రాయాలో చూడండి. అంటే S1 వాక్యాల్లో ఏ వర్బ్స్ యూజ్ చేస్తాము? V1 వర్బ్స్, V5 వర్బ్స్ యూజ్ చేస్తాం కదా. సబ్జెక్ట్ బట్టి V1 V5 అనేది డిసైడ్ అవుతుంది. V1 అండ్ V5 వర్బ్స్ S1 వాక్యాలు రాయడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు V1కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లర్న్, డ్రింక్, డ్రైవ్, రీడ్, వాచ్, డూ, రన్, రైట్, హ్యావ్, కుక్. ఇలా V1 వర్బ్స్ అన్ని తీసుకుందాం. ఈ లర్న్లోనే డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది. లర్న్ అని మాత్రమే కాదు, డ్రింక్, డ్రైవ్, రీడ్, వాచ్, డూ, రన్, రైట్, హ్యావ్, బుక్, వీటిలో ఏ వి వర్బ్ అయినా తీసుకోండి. ఆ V1 వర్బ్లో ఖచ్చితంగా డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. డూ ప్లస్ లర్న్, లర్న్ అవుతుంది. డూ ప్లస్ డ్రింక్, డ్రింక్ అవుతుంది. డూ ప్లస్ డ్రైవ్, డ్రైవ్ అవుతుంది. డూ ప్లస్ రీడ్, రీడ్ అవుతుంది. డూ ప్లస్ వాచ్, వాచ్ అవుతుంది. డూ ప్లస్ డూ, డూనే అవుతుంది. డూ స్క్వేర్ అట్లా ఏం రాదు, డూ అనే అవుతుంది. డూ ప్లస్ రన్, రన్ అవుతుంది. డూ ప్లస్ రైట్, రైట్ అవుతుంది. డూ ప్లస్ హ్యావ్, హ్యావ్ అనే అవుతుంది. డూ ప్లస్ కుక్, కుక్ అనే అవుతుంది. అంటే V1 వర్బ్స్లో ఖచ్చితంగా ఈ డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. అదేవిధంగా V5కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లర్న్స్, లర్న్స్లోనే డస్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. డస్ ప్లస్ V1 వర్బ్ ప్రెజెంట్ వర్బ్ లర్న్. డస్ ప్లస్ లర్న్, లర్న్స్ అవుతుంది. డస్ ప్లస్ డ్రింక్, డ్రింక్స్ అవుతుంది. డస్ ప్లస్ డ్రైవ్, డ్రైవ్స్ అవుతుంది. డస్ ప్లస్ రీడ్, రీడ్స్ అవుతుంది. డస్ ప్లస్ వాచ్, వాచెస్ అవుతుంది. డస్ ప్లస్ డస్ అనే అవుతుంది. డస్ ప్లస్ రన్, రన్స్ అవుతుంది. డస్ ప్లస్ రైట్, రైట్స్ అవుతుంది. హ్యాస్కు V1 వర్బ్ ఏమవుతుంది? ప్రెజెంట్ వర్బ్ హ్యావ్ అనే అవుతుంది. డస్ ప్లస్ హ్యావ్, హ్యాస్ అవుతుంది. డస్ ప్లస్ కుక్, కుక్స్ అవుతుంది. ఈ V5 వర్బ్స్లో ఖచ్చితంగా డస్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. V1 వర్బ్స్లో డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. అదేవిధంగా V5 వర్బ్స్లో ఏవైనా సరే, ఏ V1 V5 వర్బ్స్ అయినా సరే ఈ డూ, డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ దాగి ఉంటాయి. అర్థమైందా లర్నర్స్? సబ్జెక్టు బట్టి హెల్పింగ్ వర్బ్ డూ వాడాలా లేదా డస్ వాడాలా అనేది డిసైడ్ అవుతుంది. ఈ డూ అనే హెల్పింగ్ వర్బ్స్ V1 వర్బ్స్ ఏ సబ్జెక్ట్స్కు వాడతారు అని అంటే, ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్కి ఈ డూ అనే హెల్పింగ్ వర్బ్ V1 వర్బ్ని యూజ్ చేస్తారు. సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ సెకండ్ పర్సన్ ప్లూరల్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్కి ఈ డూ అనే హెల్పింగ్ వర్బ్ని అదేవిధంగా V1 వర్బ్ని యూజ్ చేస్తారు. అదేవిధంగా థర్డ్ పర్సన్ ప్లూరల్స్కి, ఓన్లీ థర్డ్ పర్సన్ ప్లూరల్స్కి మాత్రమే వాడతారు, వాడాలి. అంటే థర్డ్ పర్సన్ సింగులర్స్కి కాదు, ఓన్లీ థర్డ్ పర్సన్ ప్లూరల్స్కి మాత్రమే ఈ డూ అనే హెల్పింగ్ వర్బ్ V1 అనే వర్బ్స్ని యూజ్ చేస్తారు. సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్స్కి మాత్రమే ఈ డూ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తారు. ఈ డస్ అనే హెల్పింగ్ వర్బ్ను ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే యూజ్ చేస్తారు. థర్డ్ పర్సన్ సింగులర్స్ ఏమిటి? హీ, షీ, ఇట్, దిస్, దట్, నేమ్. నేమ్ సింగిల్గా ఉంటే సింగులర్స్ అంటారు కదా. సో అలాంటి సింగులర్స్కు ఈ డస్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తారు. V5 వర్బ్స్ను యూజ్ చేస్తారు. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐకు, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వీకు, సెకండ్ పర్సన్ సింగులర్ యూకు అండ్ సెకండ్ పర్సన్ ప్లూరల్కి యూకు, థర్డ్ పర్సన్ ప్లూరల్స్కి
అంటే దోస్, దీస్, అండ్ అనే కంజంక్షన్తో 2 నేమ్స్, 2 వర్డ్స్, 2 లెటర్స్ని కలిపినప్పుడు అలాంటివన్నీ ఈ ప్లూరల్స్ కిందకే వస్తాయి. సో అలాంటి వాటికి ఈ V1 వర్బ్స్ డూ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తారు. అదేవిధంగా థర్డ్ పర్సన్ సింగులర్స్కి అంటే హీ, షీ, ఇట్, దిస్, దట్ నేమ్ సింగిల్గా ఉన్నప్పుడు ఈ డస్ అనే హెల్పింగ్ వర్బ్ను V5 వర్బ్ను యూజ్ చేస్తారు. అర్థమైందా లెర్నర్స్? ఇప్పుడు V1 అండ్ V5 వర్బ్స్ యూజ్ చేసి S1 వాక్యాలు ఎలా రాస్తారు అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను చదువుతాను అనేది S1 వాక్యం అవుతుంది. నేను అనేది ఇక్కడ ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది కదా. ఫస్ట్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఇక్కడ ఏ వర్బు రావాలి? V1 రావాలా, V5 రావాలా అని అంటే V1 వర్బు రావాలి. V1 వర్బ్ ఏమవుతుంది? చదువుతాను అనే దానికి రీడ్ అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూస్ చేసి రాస్తే ఐ రీడ్ అవుతుంది. ఈ రీడ్లోనే డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది? ఐ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది? డూ ప్లస్ రీడ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ప్లస్ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి రాయట్లేదు. ఐ డూ రీడ్ అని అయినా అనవచ్చును, లేదా సింపుల్గా ఐ రీడ్ అని అయినా అనవచ్చును. ఈ రీడ్లోనే డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. మేము చదువుతాము సబ్జెక్ట్ మేము వచ్చినప్పుడు ఏ వర్బును వాడాలి అని అంటే V1 వర్బ్ వాడాలి. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కాబట్టి ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్కి కూడా V1 వర్బ్నే యూజ్ చేయాలి. సో ఇక్కడ V1 వర్బ్ మాత్రమే వస్తుంది. మేము చదువుతాము అనేది S1 వాక్యం అవుతుంది. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో రాసినట్టయితే వీ రీడ్ అవుతుంది. రీడ్లోనే డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది. డూ ప్లస్ రీడ్ అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే వీ రీడ్ అవుతుంది. వీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కాబట్టి రీడ్ అనే V1 వర్బ్ వచ్చింది. నీవు చదువుతావు అనేది S1 వాక్యం అవుతుంది. నీవు అనేది సెకండ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ కూడా V1 వర్బ్ని మాత్రమే యూజ్ చేయాలి. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూజ్ చేసి రాస్తే యూ రీడ్ అవుతుంది. యూ అనేది సెకండ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది. ప్లస్ ఇక్కడ రీడ్లోనే డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది కాబట్టి డూ ప్లస్ రీడ్ అవుతుంది. డూ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. రీడ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ఆబ్జెక్ట్ లేదు, రాయట్లేదు. సో ఫైనల్గా సింపుల్గా చెప్పాలంటే యూ రీడ్ అవుతుంది లేదా యూ డూ రీడ్ అవుతుంది. అర్థమైంది లెర్నర్స్? మీరు చదువుతారు. మీరు అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. మీరు అనేది సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. సెకండ్ పర్సన్ ప్లూరల్స్కి కూడా V1 వర్బ్నే యూజ్ చేస్తారు. సో ఇక్కడ V1 వర్బే వస్తుంది. యూ రీడ్ అవుతుంది. ఇంగ్లీష్లో వచ్చేసరికి యూ అనేది సబ్జెక్ట్ అవుతుంది. రీడ్లోని డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. యూ అనేది సెకండ్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్ అవుతుంది. ప్లస్ డూ ప్లస్ రీడ్ కదా. డూ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. రీడ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. డూ ప్లస్ రీడ్ కలిపి రాస్తే రీడ్ అవుతుంది. యూ రీడ్ అవుతుంది. ఫైనల్గా వారు చదువుతారు అనేది S1 వాక్యం అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ వారు అంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ఒకరికంటే ఎక్కువ ఉంటే వారు అని అంటాం కదా. సో ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. థర్డ్ పర్సన్ ప్లూరల్స్కి కూడా ఏ వర్బ్ని యూజ్ చేస్తారు అని అంటే V1 వర్బ్ని మాత్రమే యూజ్ చేస్తారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే దే రీడ్ అవుతుంది. దే అనేది సబ్జెక్ట్ అవుతుంది. థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ఈ రీడ్లోనే డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. డూ ప్లస్ రీడ్ అవుతుంది. దే డూ రీడ్ అని అయినా అనవచ్చును లేదా సింపుల్గా ఈజీగా దే రీడ్ అని అయినా అనవచ్చును. లత మరియు చింటూ చదువుతారు.
ఇక్కడ లత అండ్ చింటూ అంటే 2 నేమ్స్ని, ఇద్దరు వ్యక్తుల్ని అండ్ అనే కంజంక్షన్తో మరియు అనే కంజంక్షన్తో వీళ్ళ ఇద్దరిని కలుపుతున్నాం కాబట్టి ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. సో థర్డ్ పర్సన్ ప్లూరల్స్కి కూడా V1 వర్బ్నే యూజ్ చేస్తారు కదా. ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఏమవుతుంది? లత అండ్ చింటూ రీడ్ అవుతుంది. లత అండ్ చింటూ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ఈ రీడ్ అనే V1 వర్బ్లో డూ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. డూ ప్లస్ రీడ్ అవుతుంది. లలిత అండ్ చింటూ రీడ్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? సబ్జెక్ట్ బట్టి డూ వాడాలా, డజ్ వాడాలా, డూ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలా లేక డజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలా, లేదా V1 వర్బ్ వాడాలా, V5 వర్బ్ వాడాలా అనేది మీకు అర్థమై ఉంటుంది కదా. ఇప్పుడు V5కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అతడు చదువుతాడు. అతడు అనేది సబ్జెక్ట్ అవుతుంది. చదువుతాడు అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది కదా. అతడు అనేది సబ్జెక్ట్ అవుతుంది. అతడు అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్స్ అన్నిటికీ ఏ వర్బ్ని యూజ్ చేస్తారు? V5 వర్బ్స్ని మాత్రమే యూజ్ చేస్తారు. సో ఈ చదువుతాడు అనేది V5 వర్బ్ అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే హీ రీడ్స్ అవుతుంది. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. ఈ రీడ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఈ రీడ్స్లో డజ్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ అంటే డజ్ ప్లస్ V1 వర్బ్. రీడ్స్కు V1 వర్బ్ ఏమవుతుంది? రీడ్ అవుతుంది. డజ్ ప్లస్ రీడ్స్ అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యం హీ రీడ్స్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఈ రీడ్లోనే డజ్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది. థర్డ్ పర్సన్ సింగులర్స్కి మాత్రమే ఈ డజ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తారు. V5 వర్బ్స్ని యూజ్ చేస్తారు. ఆమె చదువుతుంది. ఆమె అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. సో ఇక్కడ చదువుతుంది అనేది కూడా V5 వర్బ్ యూజ్ చేయాలి. V5 వర్బ్ని మాత్రమే యూజ్ చేయాలి. ఫైనల్గా షీ రీడ్స్ అవుతుంది. షీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. రీడ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఈ రీడ్స్లోనే డజ్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. డజ్ ప్లస్ రీడ్స్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? నందిని చదువుతుంది. నందిని అనేది కూడా ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి సో ఇక్కడ V5 వర్బ్ మాత్రమే వస్తుంది. ఫైనల్గా ఈ వాక్యం నందిని రీడ్స్ అవుతుంది. నందిని అనేది సబ్జెక్ట్ అవుతుంది, రీడ్స్ అనేది వర్బ్ అవుతుంది. ఈ రీడ్స్లోనే డజ్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది. రీడ్స్ అంటే డజ్ ప్లస్ రీడ్ కదా, రెండు కలిపి రాస్తే రీడ్స్ అవుతుంది. అది చదువుతుంది. అది అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, చదువుతుంది అనేది వర్బ్ అవుతుంది. ఇంగ్లీష్లో రాస్తే ఇట్ రీడ్స్ అవుతుంది. ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. రీడ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. డజ్ ప్లస్ రీడ్స్ అవుతుంది. డజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఈ రీడ్స్లో దాగి ఉంటుంది. ఇది చదువుతుంది. ఇది ఇంగ్లీష్లో ఏమంటారు? దిస్. చదువుతుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? రీడ్స్. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే దిస్ రీడ్స్ అవుతుంది. దిస్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. రీడ్స్లో డజ్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. సో డజ్ ప్లస్ రీడ్స్ అవుతుంది. అది చదువుతుంది. అది ఇంగ్లీష్లో ఏమంటారు? దట్. చదువుతుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? రీడ్స్. ఇక్కడ V5 వర్బ్ వస్తుంది. దట్ రీడ్స్ అవుతుంది. దట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. రీడ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. డజ్ ప్లస్ రీడ్స్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? V1 వర్బ్ ప్రెజెంట్ వర్బ్ వచ్చినప్పుడు డూ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. V5 వర్బ్ వచ్చినప్పుడు డజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. సబ్జెక్ట్ ఎక్సెప్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే డూ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి, V1 వర్బ్ యూజ్ చేయాలి. S1 వాక్యాలు రాయాలంటే సబ్జెక్ట్ ఎక్సెప్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్ మాత్రమే సబ్జెక్ట్ వచ్చినప్పుడు V1 వర్బ్ని యూజ్ చేస్తాము. డూ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. అదేవిధంగా సబ్జెక్టు ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ మాత్రమే వస్తే V5 వర్బ్స్ని యూజ్ చేస్తారు. డజ్ అనే హెల్పింగ్ వర్బ్ని
యూస్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? V1 V5 రెండు S1 వాక్యాలు రాయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. బట్ సబ్జెక్ట్ బట్టి V1 యూస్ చేయాలా లేదా V5 యూస్ చేయాలా అనేది డిసైడ్ అవుతుంది. నేను పాలు తాగుతాను. నేను అనేది ఇక్కడ ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. సో ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి V1 వర్బ్ వస్తుంది. నేను అనేది ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ. పాలుని ఇంగ్లీష్లో ఏమంటారు? మిల్క్. తాగుతాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డ్రింక్. V1 వర్బ్ వచ్చింది ఇక్కడ కదా. నేను అనేది ఇక్కడ ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి V1 వర్బ్ యూస్ చేసాము. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఐ డ్రింక్ మిల్క్ అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, డ్రింక్ అనేది వర్బ్ అవుతుంది, V1 వర్బ్ అవుతుంది, మిల్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ డ్రింక్లోనే డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. డూ ప్లస్ డ్రింక్ డ్రింక్ అవుతుంది. మేము పాలు తాగుతాము. మేము అనేది ఇక్కడ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. సో V1 వర్బ్ని యూస్ చేస్తాము. మేము అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఇంగ్లీష్లో వి అని అంటారు. పాలుని ఇంగ్లీష్లో మిల్క్ అంటారు, ఆబ్జెక్ట్ అవుతుంది. తాగుతాము అనేదాన్ని ఇంగ్లీష్లో డ్రింక్ అని అంటారు, V1 వర్బ్ అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే వీ డ్రింక్ మిల్క్ అవుతుంది. ఇక్కడ ఏ ఆర్టికల్ రాదు, ఎందుకంటే మిల్క్ అనేది లిక్విడ్ కాబట్టి నో ఆర్టికల్. వీ అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. డ్రింక్లోనే డూ ప్లస్ డ్రింక్ డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. డూ ప్లస్ డ్రింక్ డ్రింక్ అవుతుంది, V1 వర్బ్ అవుతుంది. మిల్క్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. వారు పాలు తాగుతారు. వారు అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, పాలు అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. తాగుతారు అనేది V1 వర్బ్ అవుతుంది. వారు పాలు తాగుతారు అనే దాన్ని ఇంగ్లీష్లో దే డ్రింక్ మిల్క్ అవుతుంది. డ్రింక్ అనే దాంట్లో డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. నీవు పాలు తాగుతావు. నీవు అనేది ఇక్కడ సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది. పాలు అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. తాగుతావు అనేది ఇక్కడ V1 వర్బ్ అవుతుంది. ఫైనల్గా ఇంగ్లీష్లో రాస్తే ఈ వాక్యం యూ డ్రింక్ మిల్క్ అవుతుంది. యూ అనేది సబ్జెక్ట్ అవుతుంది. డ్రింక్ అనేది ఇక్కడ V1 వర్బ్ అవుతుంది. మిల్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నీవు అనేది సెకండ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ V1 వర్బ్ని యూస్ చేస్తారు. మీరు పాలు తాగుతారు. మీరు ఇంగ్లీష్లో ఏమంటారు? యూ. పాలుని ఇంగ్లీష్లో ఏమంటారు? మిల్క్. తాగుతారు అనే దాన్ని ఇంగ్లీష్లో డ్రింక్ అంటారు, V1 వర్బ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ సెకండ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి V1 వర్బ్ని యూస్ చేయాలి. యూ డ్రింక్ మిల్క్ అవుతుంది. యూ అనేది సెకండ్ పర్సన్ ప్లూరల్, డ్రింక్ అనేది V1 వర్బ్, మిల్క్ అనేది ఆబ్జెక్ట్. ఈ డ్రింక్లోనే ఈ V1 వర్బ్లోనే డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. శివ మరియు శంకర్ పాలు తాగుతారు. శివ మరియు శంకర్ని ఇంగ్లీష్లో శివ అండ్ శంకర్ అంటారు. థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. పాలుని ఇంగ్లీష్లో మిల్క్ అంటారు. తాగుతారు అనే దాన్ని ఇంగ్లీష్లో డ్రింక్ అనే V వర్బ్ వస్తుంది. ఎందుకంటే థర్డ్ పర్సన్ ప్లూరల్స్కి కూడా V1 వర్బ్ని యూస్ చేయాలి కనుక. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూస్ చేసి రాస్తే శివ అండ్ శంకర్ డ్రింక్ మిల్క్ అవుతుంది. ఈ డ్రింక్లోనే డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. శివ అండ్ శంకర్ డూ డ్రింక్ మిల్క్ అని అయినా అనవచ్చును, లేదా శివ అండ్ శంకర్ డ్రింక్ మిల్క్ అని అయినా అనవచ్చును. శివ అండ్ శంకర్ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. డ్రింక్ అనేది V1 వర్బ్ అవుతుంది. మిల్క్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అతడు పాలు తాగుతాడు. అతడు అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ V5 వర్బ్ని మాత్రమే యూస్ చేయాలి. అతడు ఇంగ్లీష్లో ఏమంటారు? హీ. పాలుని ఇంగ్లీష్లో ఏమంటారు? మిల్క్. తాగుతాడు అనేది ఏ వర్బ్ అవుతుంది? V5 వర్బ్ అవుతుంది. V5 వర్బ్ అంటే డ్రింక్స్ అని యూస్ చేయాలి. ఫైనల్గా ఈ వాక్యం హీ డ్రింక్స్ మిల్క్ అవుతుంది. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి V5 వర్బ్ వచ్చింది. ఈ డ్రింక్స్లోనే డస్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది. డస్ ప్లస్ డ్రింక్, డస్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 కలిపి రాస్తే డ్రింక్స్ అవుతుంది. డస్ ప్లస్ డ్రింక్ డ్రింక్స్ అవుతుంది. ఇది V5 వర్బ్ అవుతుంది. మిల్క్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఆమె పాలు తాగుతుంది. ఆమెను ఇంగ్లీష్లో ఏమంటారు? షీ. పాలుని ఇంగ్లీష్లో ఏమంటారు? మిల్క్. తాగుతుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డ్రింక్స్. ఎందుకంటే ఇక్కడ ఆమె అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి V5 వర్బ్ని మాత్రమే యూస్ చేయాలి. షీ డ్రింక్స్ మిల్క్ అవుతుంది. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. డ్రింక్స్ అనేది ఇక్కడ V5 వర్బ్ అవుతుంది. ఇందులో డస్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది. అదేవిధంగా మిల్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ వాక్యం షీ డస్ డ్రింక్ మిల్క్ అని అయినా అనవచ్చును, లేదా షీ డ్రింక్స్ మిల్క్ అని అయినా అనవచ్చును.
కుక్క పాలు తాగుతుంది. కుక్కని ఇంగ్లీష్లో ఏమంటారు? డాగ్. పాలుని ఇంగ్లీష్లో ఏమంటారు? మిల్క్. తాగుతుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డ్రింక్స్ అని అంటారు. ఇక్కడ కుక్క అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి V5 వర్బ్ యూజ్ చేసాము. ద డాగ్ డ్రింక్స్ మిల్క్ అవుతుంది. ద డాగ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. డ్రింక్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. మిల్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ డ్రింక్స్లోనే డస్ అనే హెల్పింగ్ వర్బ్ తాగి ఉంది. డస్ ప్లస్ డ్రింక్ డ్రింక్స్ అవుతుంది. పిల్లి పాలు తాగుతుంది. పిల్లిని ఇంగ్లీష్లో ఏమంటారు? దట్ క్యాట్. ఆ పిల్లి లేదా క్యాట్ అని అయినా అనవచ్చును. పాలుని ఇంగ్లీష్లో ఏమంటారు? మిల్క్. తాగుతుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డ్రింక్స్. ఎందుకంటే పిల్లి అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి V5 వర్బ్ని యూజ్ చేశారు. దట్ క్యాట్ డ్రింక్స్ మిల్క్ అవుతుంది. దట్ క్యాట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. డ్రింక్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. మిల్క్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే పిల్లి పాలు తాగుతుంది నెక్స్ట్ సెకండ్ లేదా నెక్స్ట్ మినిట్ వెంటనే ఆ పని జరుగుతుంది కాబట్టి ఇది S1 వాక్యం అవుతుంది. అది పాలు తాగుతుంది, అది ఇంగ్లీష్లో ఏమంటారు? ఇట్. పాలుని ఇంగ్లీష్లో ఏమంటారు? మిల్క్. తాగుతుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డ్రింక్స్. అది పాలు తాగుతుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఇట్ డ్రింక్స్ మిల్క్ అవుతుంది. ఇట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. డ్రింక్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. మిల్క్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఎలాంటి వర్బ్స్కైనా అంటే V1 వర్బ్కి ఖచ్చితంగా డూ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. V5 వర్బ్కి ఖచ్చితంగా డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. అర్థమైందా లెర్నర్స్? ఆమె చంపుతుంది. ఆమెను ఇంగ్లీష్లో ఏమంటారు? షీ. చంపుతుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? కిల్స్. V5 వర్బ్ యూస్ చేస్తారు. ఎందుకంటే షీ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి సబ్జెక్ట్. సో V5 వర్బ్ వస్తుంది. షీ కిల్స్ అవుతుంది. ఆమె నన్ను చంపుతుంది. ఆమెను ఇంగ్లీష్లో ఏమంటారు? షీ. నన్ను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మీ. చంపుతుంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? కిల్స్. ఆమె అనేది సబ్జెక్ట్ అవుతుంది. నన్ను అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. చంపుతుంది అనేది ఇక్కడ V5 వర్బ్ అవుతుంది. షీ కిల్స్ మీ అవుతుంది. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ V5 వర్బ్ యూజ్ చేశారు. కిల్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఈ కిల్స్లోనే డస్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది. డస్ ప్లస్ కిల్స్ అవుతుంది. మీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నేను చాక్లెట్ తింటాను. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ అని అంటారు. చాక్లెట్ని ఇంగ్లీష్లో ఏమంటారు? చాక్లెట్. తింటాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈట్ అని అంటారు. ఇక్కడ నేను అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఈట్ V1 వర్బ్ వచ్చింది. ఐ ఈట్ చాక్లెట్ అవుతుంది. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ V1 వర్బ్ వచ్చింది. ఈట్ అనే V1 వర్బ్ వచ్చింది. చాక్లెట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మేము బయటకు వెళ్తాము. మేముని ఇంగ్లీష్లో ఏమంటారు? వి. బయటకు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అవుట్ సైడ్ లేదా టు అవుట్ అని అయినా అనవచ్చును. వెళ్తాము అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? గో అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే వి గో అవుట్ సైడ్ అవుతుంది లేదా వి గో టు అవుట్ అని అయినా అనవచ్చును. ఇక్కడ మేము అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ V1 వర్బ్ మాత్రమే వస్తుంది. వారు సినిమాకి పోతారు. వారుని ఇంగ్లీష్లో ఏమంటారు? దే. సినిమాకి అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టు సినిమా లేదా టు మూవీ. పోతారు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? గో. ఇక్కడ వారు అనేది సబ్జెక్ట్ అవుతుంది. థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్స్ అన్నిటికీ V1 వర్బ్ని యూజ్ చేస్తారు. సో దే గో టు సినిమా అవుతుంది లేదా దే గో టు మూవీ అవుతుంది. గో అనేది ఇక్కడ V1 వర్బ్ అవుతుంది. అతడు కూరగాయలు కొంటాడు. అతడు అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. కూరగాయలు అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. కొంటాడు అనేది వర్బ్ అవుతుంది. అతడు అనేది సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి ఈ సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంది కాబట్టి ఇక్కడ వర్బ్ V5 వర్బ్ని యూజ్ చేయాలి. బైస్ అనే V5 వర్బ్ని యూజ్ చేయాలి. కూరగాయలు అనే దాన్ని ఇంగ్లీష్లో వెజిటేబుల్స్ అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే హీ బైస్ వెజిటేబుల్స్ అవుతుంది. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. బైస్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఈ బైస్లోనే డస్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది. డస్ ప్లస్ బైస్ అవుతుంది. ప్లస్ వెజిటేబుల్స్ ఏమవుతుంది ఇక్కడ? ఆబ్జెక్ట్ అవుతుంది. కుక్క రోడ్డు పైన పరిగెడుతుంది. కుక్క అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. రోడ్డు పైన అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. పరిగెడుతుంది అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది. కుక్క రోడ్డు పైన పరిగెడుతుంది అనే ఈ వాక్యం డాగ్ రన్స్ ఆన్ ద రోడ్ అవుతుంది. డాగ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ డాగ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి V5 వర్బ్ని యూజ్ చేశారు. రన్స్ అనే V5 వర్బ్ వస్తుంది. రాజు కారును రిపేరీ చేస్తాడు. రాజు అనేదాన్ని ఇంగ్లీష్లో రాజు అంటారు. కారును అనేదాన్ని ఇంగ్లీష్లో ద కార్ అంటారు. రిపేరీ చేస్తాడు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? రిపేర్స్ అని అంటారు. రాజు కారును రిపేర్ చేస్తాడు అనేదాన్ని ఇంగ్లీష్లో
రాజు రిపేర్స్ ద కార్ అవుతుంది. రాజు అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ రిపేర్స్ V5 వర్బ్ వచ్చింది. ద కార్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ రిపేర్స్లోనే డస్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది. డస్ ప్లస్ రిపేర్స్ అవుతుంది. అమ్మ వంట వండుతుంది. అమ్మ అని ఇంగ్లీష్లో ఏమంటారు? మమ్మీ. వంట వండుతుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? కుక్స్ లేదా మేక్స్ అని అంటారు. బిర్యానీ అయితే బిర్యానీ, సాంబార్ అయితే సాంబార్, ఇడ్లీ అయితే ఇడ్లీ, ఆబ్జెక్ట్ ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చును. అమ్మ వంట వండుతుంది అనే దాన్ని ఇంగ్లీష్లో మమ్మీ కుక్స్ అవుతుంది. ఇక్కడ మమ్మీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ V5 వర్బ్ వచ్చింది. కుక్స్ అనే V5 వర్బ్ వచ్చింది. నాన్న బట్టలు కొంటాడు. నాన్న అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. సో ఇక్కడ కొంటాడు అనేది V5 వర్బ్ అవుతుంది. నాన్న అని ఇంగ్లీష్లో ఏమంటారు? మై ఫాదర్. బట్టలు అని ఇంగ్లీష్లో ఏమంటారు? క్లాత్స్. కొంటాడు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బైస్ అని అంటారు. డస్ ప్లస్ బైస్ అవుతుంది. అది పని చేస్తుంది. అది ఇంగ్లీష్లో ఏమంటారు? ఇట్. పని చేస్తుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వర్క్స్. ఎందుకంటే ఇక్కడ ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి V5 వర్బ్ వస్తుంది. ఇట్ వర్క్స్ వస్తుంది. వర్క్స్లోనే డస్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది. డస్ ప్లస్ వర్క్స్ అవుతుంది. అరుణ్ మరియు నేను తిరుపతి నుండి వస్తాము. అరుణ్ మరియు నేను ఇంగ్లీష్లో ఏమంటారు? అరుణ్ అండ్ మీ. తిరుపతి నుండి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫ్రమ్ తిరుపతి లేదా ఫ్రమ్ లండన్, ఫ్రమ్ చైనా. మీరు ఎక్కడి నుంచి, ఏ ప్రదేశం నుంచి తిరిగి వస్తున్నారో అది ఇక్కడ ఆబ్జెక్ట్గా మీరు పెట్టుకోవచ్చును. ఇక్కడ తిరుపతి నుండి అన్నారు కాబట్టి ఫ్రమ్ తిరుపతి. వస్తాము అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? కమ్. V1 వర్బ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అరుణ్ మరియు నేను అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్స్ అన్నిటికీ V1 వర్బ్ని యూస్ చేస్తారు కాబట్టి ఇక్కడ కమ్ అనే V1 వర్బ్ వచ్చింది. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే అరుణ్ అండ్ మీ కమ్ ఫ్రమ్ తిరుపతి అవుతుంది. అరుణ్ అండ్ మీ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. కమ్ అనేది V1 వర్బ్ అవుతుంది. ఫ్రమ్ తిరుపతి అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ కమ్లోనే డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంది. డూ ప్లస్ కమ్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఈ డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ S1 వాక్యాలు రాయడానికి యూజ్ చేస్తారు. బట్ సబ్జెక్ట్ బట్టి అది డూ వాడాలా లేదా డస్ వాడాలా, V1 వర్బ్ వాడాలా లేదా V5 వర్బ్ వాడాలా అనేది డిసైడ్ అవుతుంది. సబ్జెక్ట్ అనేది ఎక్సెప్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్ అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్స్ మాత్రమే వచ్చినప్పుడు ఈ V1 వర్బ్ని యూజ్ చేయాలి. V1 వర్బ్లోనే డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. సో డూ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. V5 వర్బ్స్ ఎక్కడ యూజ్ చేయాలి అంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ మాత్రమే అయినప్పుడు ఈ V5 వర్బ్స్ని యూజ్ చేయాలి. V5లోనే డస్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. అంటే డస్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయవచ్చును. V2 వర్బ్ని యూజ్ చేసి S2 వాక్యాలు ఎలా రాస్తారు అని ఎగ్జాంపుల్స్తో సహా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.